ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 7వ అధ్యాయము. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజుగు హేమాంగదుడు ముక్తి పొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది. బాగు వినమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికర్ములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగమునందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణు కథ ఆసక్తి, ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకురములగు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రత ఆచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములయందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటి లేనిది. రాజు లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖ సాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ప్రజలకు వలె సుఖశాంతి ప్రసాదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు. ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము ఏర్పరచుట, చెప్పులను, పావు కొల్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీటిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పోయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతి దినము దద్దోజనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథా శ్రవణము చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విష్ణుకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఇవ్వవలసిన ఆతిథ్యమును ఇవ్వవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దద్యన్న నివేదనము మున్నగువని సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథా శ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్ర లాభమును పొందదు. ఆమె కోరికలు ఏవియును తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో, సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును.
అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మకు 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గల వారికి అన్నమును, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులయందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తిని ఇచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మించరు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమును పొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమ. ఇది వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, భక్తి పాటలు, భక్తి ప్రశ్నలు, మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్. ఓం నమో నారాయణాయ. స్వస్తి.